హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ కోరుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి. తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ యొక్క జాబ్కి 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెలకు జీతం 25,000 వరకు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. సో వెంటనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేసిన రోజే. అలాగే మీకు ఎగ్జామినేషన్ అనేది ఏమీ లేదన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్లై చేసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇండోర్లోని ఆర్ఎన్టీ మార్గ్లోని శ్రీ ఫైనాన్షియల్ సెక్యూరిటీలో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు ప్రారంభమయ్యాయి అన్నమాట. సో ఇది కూడా సేమ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగం అనమాట. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగం వచ్చేసరికి శ్రీ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ కంపెనీ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇండోర్ కంపెనీ అనమాట ఇది. సో బీకామ్, బీఏ, బీబీఏ లేదా బీబీఎం, బీసీఏ, బీఎస్సీ లేదా 10th పాస్ అయిన వారు, 12th పాస్ అయిన వారు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 8,000 నుండి 25,000 వరకు కూడా మనకి నెలవారీ జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. సో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఈ పోస్ట్ అనేది ఒక రోజు క్రితం అనేది మనకి పోస్ట్ చేయబడింది అనమాట. సో దరఖాస్తు చేసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దరఖాస్తు చేయాలంటే నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేసి డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఉద్యోగం వివరాలు అనమాట. కాలింగ్, సేల్స్, బీమా మరియు ఎస్ఎంఈ గ్లోబల్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో బీమాలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇటువంటి ఉంటాయి కదా, అవి మీరు చేయవలసి ఉంటుంది. సో ఎస్ఎంసి గ్లోబల్, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్ఐపి అండ్ పిఎంఎస్ ఇవి కూడా మీరు చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అనేది మీకు చాలా మంచిదన్నమాట. హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా రావాలి. అలాగే కన్విన్స్ చేయాలన్నమాట. సేల్స్ పిచ్ అవసరం అన్నమాట. సో ఇది కూడా మీకు చాలా మంచిగా స్కిల్ అనేది ఉండాలన్నమాట. సేల్స్ స్పీచ్ అంటే మీకు డైరెక్ట్గా వాళ్ళతో, కస్టమర్స్తో మీరు డైరెక్ట్గా మాట్లాడే విధంగా ఉండాలి. అయితే మీకు బాధ్యతలు వచ్చేసరికి కస్టమర్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు నిర్వహించడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం వంటివి చేయాలి. సో అలాగే మీకు కస్టమర్ అవసరాలు, ప్రాధాన్యతలు మరియు టైలర్ సేవలకు అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం మరియు సంతృప్తిని పెంచడం, సానుకూల కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడానికి కస్టమర్ విచారణలను మరియు సమస్యలను పరిష్కరించగలిగే విధంగా ఉండాలి. అలాగే ప్రధాన సంప్రదింపు పాయింట్గా వ్యవహరించడం అనేది కూడా మీ యొక్క బాధ్యత అన్నమాట. అలాగే సమ్మిళిత కస్టమర్ ప్రయాణాన్ని నిర్ధారించడానికి అమ్మకాలు, మార్కెటింగు మరియు సహాయక బృందాలతో సహకరించే విధంగా అయితే మీరు ఉండాలి. అలాగే ట్రెండ్లు ఏవైతే ఉంటాయో వాటికి అవకాశానికి అనుగుణంగా మీరైతే ప్రవర్తిస్తూ ఉండాలన్నమాట. మరియు అభివృద్ధి కోసం ప్రాంతాలను గుర్తించడానికి కస్టమర్ ఖాతా వ్యాపారాలను పర్యవేక్షించడం, అలాగే ఫాలోఅప్లు చేయడం, అప్డేట్లు చేయడం మరియు ప్రకటనలతో సహా కస్టమర్లకు వ్యక్తిగతీకరించిన కమ్యూనికేషన్ను అందించడం అనేది టార్గెటెడ్గా మార్కెటింగ్ మరియు సర్వీస్ డెలివరీ మద్దతు ఇవ్వడానికి సమగ్ర కస్టమర్ ప్రొఫైల్ను రూపొందించడానికి మరియు నిర్వహించడానికి మీరైతే దోహదం చేయాలంటే మీరైతే ఎక్కువగా
వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఉత్పత్తి లక్షణాలు మరియు ప్రయోజనాల ద్వారా వారికి మార్గనిర్దేశం చేయడం ద్వారా కస్టమర్ విజయాన్ని సులభతరం చేయడం, కస్టమర్ సంతృప్తిని అంచనా వేయడానికి మరియు ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి సాధారణ వ్యాపార సమస్యలను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. అధిక నాణ్యత మద్దతు అందించడానికి మరియు కస్టమర్ విధేయతను పెంపొందించడానికి సేవా బృందాలకు శిక్షణ మరియు నాయకత్వం వహించడానికి మీరు మద్దతు అనేది వహిస్తారు. అలాగే దీర్ఘకాలిక కస్టమర్ నిబద్ధత మరియు ఆదాయాన్ని పొందేందుకు ఒప్పందాలు మరియు పునరుద్ధరణ నిబంధనలను చర్చించడం, కస్టమర్ ఇంటరాక్షన్లను, డాక్యుమెంట్ సర్వీసెస్ సమస్యలు మరియు పనితీరు మెట్రిక్లను ట్రాక్ చేయడానికి CRM సిస్టమ్లను మీరైతే ఉపయోగించవలసి ఉంటుంది. అయితే ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ జాబ్ గురించి మరింత సమాచారం ఇవ్వబడిందనమాట. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇవ్వడం జరిగింది. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించిన అన్ని సమాధానాలను పొందడానికి దయచేసి దిగువ FAQలను ద్వారా వెళ్ళండి అనేసి ఇవ్వడం జరిగింది. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ జాబ్ పొజిషన్ కోసం దరఖాస్తు చేయడానికి ఉద్యోగ అవసరాలు ఏమిటంటే, ఒక అభ్యర్థి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్గా కనీసం ప్రెషర్ను కలిగి ఉండాలన్నమాట. అంటే వాడు ప్రెషర్ అయి ఉండాలి ఈ యొక్క ఉద్యోగం పొందాలంటే. నెక్స్ట్, ఈ ఉద్యోగానికి అర్హత ఏమిటంటే అభ్యర్థి కింది వాటిలో దేన్నైనా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలన్నమాట. బీకామ్ కావచ్చు, BA కావచ్చు, BBA కావచ్చు, లేదా BBM, BCA, అలాగే BSc 12th పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగానికి జీతం అవసరాలు ఏ విధంగా ఉన్నాయంటే, పరిధి నెలవారీ వచ్చేసరికి 8,000 నుంచి 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో జీతం ఇంటర్వ్యూపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మీ యొక్క జీతం అనేది మీ ఇంటర్వ్యూ పైన ఆధారపడి ఉంటుంది. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఇండోర్లో పూర్తి సమయం అనేది ఉంటుంది. అవుట్డోర్ పని అనేది చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ ఇండోర్ పని మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగం యొక్క నియామక ప్రక్రియ ఏమిటంటే, నియామక ప్రక్రియ అంతా కంపెనీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవెల్ కోసం అభ్యర్థిని నియమించాలంటే యాప్టిట్యూడ్ GD, వారి కమ్యూనికేషన్ కోసం చూస్తే టెక్నికల్ టెస్ట్ మరియు ముఖాముఖి ఇంటర్వ్యూలకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ కస్టమర్ రిలేషన్షిప్ కోసం మేనేజరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కదా అని అడగడం జరుగుతుంది. సో లేదనమాట, ఇదైతే ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదు, ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ స్థానం కోసం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే ఒక ఉద్యోగం మాత్రమే ఉంది. సో కానీ చాలామంది అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడైతే మనకి ఉద్యోగం ID రకం ఇచ్చారు. సో 2289,303 అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే మధ్యప్రదేశ్ భారతదేశంలో ఉంటుందన్నమాట. సో శ్రీ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ గురించి మరింత తెలుసుకోవాలంటే కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడైతే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ వస్తుంది. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ కోసం దరఖాస్తు చేస్తున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తి పేరు, మీ ఈమెయిల్, అలాగే మొబైల్ నెంబరు, ప్రస్తుతం ఉంటున్న సిటీ, అలాగే మీ యొక్క అర్హత, అలాగే ఉద్యోగం పాత్ర, అలాగే వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదింపండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే త్వరగా వర్తించు అనేది దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు వేచి చూడాలన్నమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.